ఇక్కడ మనకి రాముల వారు వేషధారణలో కొంతమంది అయితే కనబడుతున్నారు. సో వీరి అభిప్రాయాలని వీళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ముకుందం అండి. ఓకే. ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా చేస్తూ ఉన్నారు? కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఇదివరకు అయోధ్యలో కూడా 5 రోజులు ప్రదర్శన నిర్వహించాము. మళ్ళీ ఇక్కడ కూడా ఈ తెలంగాణలో కూడా ఇక్కడ యజ్ఞక్రతువులు జరుగుతున్నవి. రామమయం ఎక్కడ చూసినా ఏ గ్రామం చూసినా కానీ అక్షంతలతో రామమయముగా మరి ఈ రీతిగా యజ్ఞక్రతువులు తెలంగాణ జరుపుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా పాల్గొనాలని కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడికి మేము వచ్చేసాము. అంటే ప్రాచీన కళ చిందు యక్షగానం. మేము ఈ కళలు కూడా అంతరించిపోకూడదని మరి పెద్దలు కూడా పూజ్యులు అయినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు ఈ అవకాశం ఇచ్చారు. ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రాలు కూడా ఆధ్వర్యంలో చేశాము. ఇక్కడ ఇప్పుడు త్రేతాయుగంలో ఉండబడినటువంటి శ్రీరామచంద్రుడు ఇప్పుడు అయోధ్యలో నిర్మాణము ప్రతిష్టాపన చేశారు. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కూడా ఇక్కడ ఏ గ్రామం చూసినా ఏ ఇంట చూసినా కానీ అదే రామమయమే అన్నట్లుగా ఆ రాముడు లక్ష్మణుడు సీత అప్పుడు త్రేతాయుగంలో ఎలా పరిపాలించారో సత్యశామలంగా ఇప్పుడు కూడా ఈ కలియుగములు కూడా అందరూ కూడా ప్రభు దీవెన వల్ల శ్రీరామచంద్రుని దీవెన వల్ల అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మేడం. ఇక్కడికి పాల్గొన్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు అన్నారు ఈ కళలన్నీ కూడా అంతరించిపోయి సమయం ఏర్పడుతుంది అని అన్నారు కదా. మళ్ళీ వీటికి ఈ కళలకి పునర్వైభవం రావాలంటే ఎటువంటి సహకారం మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి కానీ లేదంటే మిగిలిన ఎవరైనా? అంటే ఈ కళలు అంతరించిపోకుండా కూడా భాషా సంస్కృతి శాఖ రవీంద్ర భారతి నుంచి కూడా తెలుగు విశ్వవిద్యాలయము మరి ఇట్లాగా శిల్పారామము ఎన్నెన్ని కళలలో అన్ని కళలు కూడా చిందు యక్షగానము. అంటే ఇప్పుడు తెలంగాణలో చాలా ఉన్నారు, లక్షలాది మందిగా ఉన్నారు. అంటే పేద కుటుంబాలు మేడం, ఇండ్లు లేవు, దున్నుకోవటానికి భూములు కూడా లేవు. అట్లా పాతకాలంలో ఇలాంటి వేషధారణ మనం చూస్తూ ఉన్నాం. నాటకాలలో లేదంటే స్టేజ్ మీద జరుగుతున్నటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్లో ఇలా చేస్తూ ఉంటాం. సో చాలా ఏళ్ళ తర్వాత మన హైదరాబాద్లో కూడా మళ్ళీ రాముల వారిని ఇలాంటి వేషధారణలో కానీ కృష్ణుడు కానీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. సో మరి ఈ కళకి ఎందుకు అప్పట్లో ప్రాచుర్యం ఉండేది, ఇప్పుడు ఎందుకు అంత తగ్గిపోయింది అనే అంశం మీద మనం ఈరోజు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే కూడా ఈయన ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు గడ్డం సమ్మయ్య, గ్రామము అప్పిరెడ్డిపల్లె, దేవరుప్పుల మండలం, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రమే. అయితే ఎవరి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది? కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు, దీపక్ రెడ్డి గారి పిలుపు మేరకు రావడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత మనకు సాంప్రదాయమైనటువంటి కళ ఇది. గ్రామీణ పల్లె ప్రాంతాలలో హరిజనులను ఆశించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కళనే నమ్ముకొని కూడలి వీధుల వద్ద, బొడ్రాయిల వద్ద, దేశముకుల గడిల ముందు సాంప్రదాయమైనటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ చిందు యక్షగాన కళారూపం మాది. మరి అటువంటిది ఈ రోజుల్లో మాకు ఆదరణ తగ్గుతున్నది. ఎందుకంటే టీవీలు వీడియోలు రావడం వల్ల మాకు ఆదరణ లేకపోయినది. కొన్నాళ్ళ నుండి నేను 1985 నుంచి జాతీయ స్థాయిలో కానీ మరి డిపిఆర్ఓ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఇటువంటి ఎన్నో ప్రోగ్రాంలు నిర్వహించాము. ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది. ఇప్పుడిప్పుడే కొంత గుర్తించి సరైనటువంటి ఆదరణ కూడా ఇంకా లేకపోతలేదు. మేము చేసేటువంటి ప్రదర్శనలు కూడా మాకు ఇచ్చే పారితోషికం కూడా అతి తక్కువలో ప్రభుత్వం కూడా మాకు అందజేస్తుంది. ఒక్కొక్క కళాకారుడికి ఒక 3,000, ఒక 4,000 రూపాయలు మా బృందంలో ఒక 40,000 వరకు ఒక ప్రోగ్రాంకు ఇస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మా కళ బ్రతుకుతుంది, మా కళను బ్రతికించుకుంటాము. ఈ కళను మేము ఊరకే వదిలిపెట్టకుండా మా పిల్లలకు కూడా శిక్షణ ఇచ్చుకుంటూ అన్ని రకాలుగా అన్ని విధాలుగా మా అవసర వేషభూషణాలు మరి స్త్రీ పాత్రలే, పురుషులే స్త్రీ పాత్రలు ధరిస్తారు. మరి మేమే మేకప్, మాదే డ్రెస్సులు, మేమే డైలాగు, మేమే సంగీతం, మేమే దర్శకులం, మేమే నిర్మాతలము. ఈ విధంగా మా తాత ముత్తాతల నుంచి వచ్చే అటువంటి ఆనవాయితీ ప్రకారంగా మేము ప్రదర్శనలు గ్రామాలలో చేస్తున్నాము. ఈనాడు మరి ఇప్పుడు 4 రోజుల క్రితంలోనే ఈ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయోధ్యలోన 14వ తేదీ ప్రారంభించినటువంటి ఆ బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన గురించి అక్కడికి వెళ్ళినాము. మొదటి రోజున మేము వేసినటువంటి ప్రదర్శన సీతారణ్యవాసము, 2వ రోజు లవకుశ, 3వ రోజు మైరావణ,
4వ రోజు సీతారామ కళ్యాణం అనే ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. అక్కడ అది ఎంతో మాకు పుణ్యము, ఎంతో భాగ్యము. రామపాదం మోపిన చోట మా యొక్క ప్రాచీన కళను అక్కడికి కిషన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మా కళాకారులంతా ఎంతో గర్వపడుతున్నారు, ఎంతో ఆనందపడుతున్నారు. ఇటువంటి అవకాశాలు మాకు రాలేదు, ఈరోజు వచ్చినాయి. కాబట్టి ఇదే విధంగా మాకు ఎప్పటికి కానీ ప్రభుత్వం మాకు చేదోడు వాదోడుగా ఉండి మా కళలు బ్రతికించాలంటే తగిన పారితోషికాలు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓకే సార్. సో మీరు ఈ వేషం వేస్తున్నారు కదా, ఎంత ఇబ్బంది ఉంటుంది మీకు? జై శ్రీరామ్. ఇబ్బంది అంటే మేడం చాలా ఇబ్బంది ఉంటుంది. 1-2 గంటలు తయారయ్యి ఏ పాత్ర, ఈ ఒక్క సీత పాత్రనే కాదు, మేము రామాయణము, మహాభారతము, ఎన్నెన్నో ప్రదర్శనలు 20-30 నాటకాలు ఆడతాం. ఆ ఆటలోన ఏ పాత్ర వస్తే ఆ పాత్ర, ద్రౌపది కానీ, సీత కానీ, లేకపోతే లీలావతి కానీ, శశిరేఖ కానీ, సుభద్ర కానీ, సతీ సావిత్రి కానీ, చంద్రమతి కానీ, ఇలాంటి పాత్రలు ఏదైనా వేసుకుంటూ ఆ పాత్రకు ప్రాణం పోసుకుంటూ అలా నటించుకుంటూ ఉంటాము. మరి ఈరోజు అయోధ్యలోన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట రోజు, మరి ఈడ కూడా మన తెలంగాణలోన మరి ఇక్కడ ప్రతిష్ట జరగడంతో కూడా మేము ఎంతో సంతోషపడుతున్నాము. మన రాజధానిలో తెలంగాణలోనే కాకుండా ప్రతి పల్లెలోన, ప్రతి జిల్లాలోన, ప్రతి ఇంటిలోన పచ్చని తోరణాలతో, అలికిన ముగ్గులతో 5 దీపాలు పెట్టాలని కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు సాక్షాత్తుగా శ్రీరాముడు పాదం మోపినటువంటి ఈ నేల మీద మనం పుట్టడం మన అదృష్టము. అందులో సీతమ్మ తల్లి పాత్ర వేయడము నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అని చాలా సంతోషముగా, ఈ జన్మకు నాకు ఈ అదృష్టం చాలని. మొహంకి రంగులు వేసుకొని ఉండాలి కదా, సో ఇంతసేపట్లో ఉండేసరికి మీకు అంటే ఫేస్ కి కానీ దానికి ఎటువంటి డ్యామేజ్ కలగలేదా? డ్యామేజ్ అంటే మాకు ఈ డ్యామేజ్ ఏమవుతుందో మేము ఏమవుతామని ఉండదండి. ఈ సీతమ్మ పాత్రకు నేను ప్రాణం పోయాలి, ఇప్పుడు కాదు, ఇక గంట కాదు, తెల్లని దాకానైనా ఆడతాం. ఆ తదుపరి ఏమన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ మీ తర్వాత డే బై డే కాబట్టి ఆ లోపు మాకు కవర్ అవుతుంది, ఏమి ఇబ్బంది అనిపించదు, అలవాటు అయిపోయాది. సార్ మీరు ఏ ఊరు? మాది జనగామ జిల్లా, మరి అప్రెడ్డిపల్లె గ్రామము, దేవరుపుల మండలంలోన మేము అక్కడ బృందంతో ఉంటున్నాము. మరి ఇటువంటి ప్రోగ్రాంలు ఏది జరిగినప్పటికైనా మరి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిస్తే మేమే కాకుండా మా కులంలో ప్రతి ఒక్కరు నిరుపేదలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి లబ్ధి కలగాలి. మాకు ఏదైనా ఆపద వచ్చిందంటే దవాఖానకు వెళ్దామంటే తగినటువంటి మాకు కుటుంబాలతో ఇబ్బంది ఉంటుంది, మేము తినడానికి కూడా మాకు ఏమో దొరకదు. అందు గురించి భూములు లేవు, జాగలు లేవు, పిల్లలకు చదువులు లేవు. మా తండ్రులు చూసుకొని మేము విద్య నేర్చుకున్నాము, మమ్మల్ని చూసుకొని మా పిల్లలు నేర్చుకోమంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే స్థితిలో లేరు. వాళ్ళని చదివిద్దామంటే తగినటువంటి డబ్బులు మా దగ్గర లేవు. దీనికి ప్రభుత్వము మాకు నొప్పి వచ్చినా, రోగాలు వచ్చినా మాకు ఒక ఐడెంటిటీ కార్డు లాగా ఎక్కడికైనా వెళ్ళినా కానీ మాకు గుర్తింపులాగా ప్రత్యక్షంగా మా పిల్లలను కానీ ఎవరిని కానీ మమ్మల్ని వాళ్ళు చూసుకునే విధిగా సహకరించాలని కోరుకుంటున్నాం. మీరు ఓన్లీ మహిళా పాత్రలు వేస్తారా, అన్ని పాత్రలు వేస్తారా? చిన్నప్పుడు వేరే వేరే పాత్రలు వేశానండి. నేర్చుకోవడానికి మగ పాత్రలు, ప్రహ్లాదుడు, ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో పాత్రలు వేశాను. ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు? గత 22-23 సంవత్సరాలు అయితే 22 సంవత్సరాలు అవుతుందండి. చిన్నప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు అంత ఆదాయం రావట్లేదు కదా. చిన్నప్పుడు ఆటలు ఆడితే చింతల కింద పొద్దంతా ఆటలు ఆడితే ఎంతో మంది, అప్పుడు సినిమాలు లేవు, ఏమీ లేవు, టీవీలు లేవు, సెల్లులు లేవు, ఎంతో మంది వచ్చేవారు, చూసేవారు. ఇప్పుడు ఎందుకంటే ప్రాధాన్యత తగ్గిపోతున్నది మేడం అప్పటికిప్పటికి చూస్తే. మీది ఏ పాత్ర అండి? నాది విభీషణ పాత్ర. విభీషణ పాత్ర. విభీషణుడు రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర. సో యాక్చువల్గా చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వాతావరణం ఇదంతా? మాకు చాలా ధన్యం మేడం, ఇలాంటి ప్రదర్శన చేయడం మేము చేసుకున్న పుణ్యం. ఇంతకంటే మా అదృష్టం. సో మీ పేరు సార్? శ్రీపతి. ఓకే, ఎక్కడ మీది ఊరు? పాలకుర్తి మండలం, గ్రామం తొరూరు, జనగాం జిల్లా. జనగాం జిల్లా. సో ఎంతకాలం నుంచి మీరు ఈ పాత్రలు వేస్తూ ఉన్నారు? నాకు 42 సంవత్సరాలు. మేము 16 సంవత్సరాల నుండే ప్రోగ్రాంలోకి చేయడం, మా తండ్రి చేస్తుంటే వాళ్ళతో పాటుగా స్టేజ్ మీద చిన్న చిన్న పాత్రలు తీసుకొచ్చి బాలకృష్ణుడు ఇలాంటివి తీసుకొని వచ్చి వాళ్ళతో పాటుగా నాటకం వేసేవాళ్ళు. అందువల్ల మాకు కొంచెం ఈ ప్రాధాన్యత దక్కింది మేడం. మాకు జీవనోపాధి ఎలా తగ్గిపోతుందంటే, గతంలో సినిమాలు ఉన్నా కానీ ఆ తాకిడి తట్టుకొని మేము ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన కానుండి సెల్లే ప్రపంచం అయిపోయింది మానవ జనానికి మొత్తం. దానివల్ల మాకు ప్రాధాన్యత తగ్గిపోయింది. మమ్మల్ని గమనించేవారు ఏ ప్రభుత్వాలు లేవు. మా పిల్లల చదువులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ప్రాచీన కళను చూడాలంటే మరో జన్మ ఎత్తి ఉండాలి. మాతో అసంతమే, ఇక చేసేవాళ్ళు ఉండరు.
ఆదరణ లేక బంద్ పెడుచున్నాము. మాకు ఆదరణ ఇచ్చేవారు ఎవరైనా ఉంటే ప్రభుత్వాలు గమనించి గుర్తించి మాకు ఆదరణ ఇస్తే ఈ కళను ఇంకా కొన్ని నాళ్ళు బ్రతికించుకుంటాం. మాకు ఆదరణ లేకపోవడం వల్ల మేమే నిరాశకు గురవుతున్నాం మేడం. ఇది మా బాధ. మాకు భూములు లేవు, జాగాలు లేవు, మేము ఉండడానికి గృహ నివాసం కూడా సరిగ్గా లేదు. మా నాన్నలు అప్పుడు అర్జునులను యాచించుకొని ఎక్కడో ఒక దగ్గర ఇంత స్థలం ఇస్తే వాళ్ళతో పాటుగా బ్రతుకుతున్నారు. వాళ్ళు పోయిన తర్వాత మేము ఇప్పుడు కొంతమంది ఇలా బ్రతుకుతున్నాం. అప్పటి నుండి ఇంతవరకు మాకు సొంత ఇల్లు అన్న మాటే లేదు. మీరు డబుల్ బెడ్రూమ్లకి ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేషన్ ఇచ్చారా? ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు హయాంలో 10 సంవత్సరాలు అప్లికేషన్లు పెట్టేశాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేది ఇంతవరకు అయితే ఏం తెలియదు. అప్లికేషన్ 6 గ్యారెంటీల అప్లికేషన్ పెట్టుకుని ఉంచుకున్నాము. వస్తే మా అదృష్టం. మీకు ఇప్పుడు నెల మీద ఎన్నిసార్లు ఇట్లా వేషాలు వేయడానికి వస్తుంది? గతంలో ఒక సంవత్సరములో 6 నెలలు మస్తు, 6 నెలలు పస్తు, 6 నెలలు ఇంటికాడ ఉండేవాళ్ళము, 6 నెలలు ప్రోగ్రామ్ చేసుకుంటే బ్రతికే వాళ్ళము. 6 నెలల సంపాదన మళ్ళీ వర్షాకాలంలో ఇంటికి వచ్చి 6 నెలలు అవి తినుకుంటూ బ్రతికే వాళ్ళము. ఇప్పుడు 6 నెలలు లేవు, పస్తు లేదు, మస్తు లేదు, ఎప్పుడు కడుపు కాలినట్టే ఉంటుంది. ఎందుకంటే నెలలో ఒక్కసారి కూడా మాకు ప్రదర్శన దొరకడం లేదు. వేరే వాళ్ళకు ప్రదర్శన ఇస్తున్నారు కానీ మా చింది యక్షగానానికి ప్రాధాన్యత లేదు. ఇంతకుముందు ప్రోగ్రామ్స్ అయినప్పుడు మిమ్మల్ని పిలిచేవారు కానీ ఇప్పుడు ఎక్కువ జబర్దస్త్ షోలు అలాంటివి స్కిట్లు వేపిస్తున్నారు కదా ఊర్లలో. అంతకుముందు కుటుంబ సంక్షేమ పథకాల మీద ప్రోగ్రాంలు చేసేవాళ్ళము, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాల పథకాల మీద ప్రోగ్రాం చేసేవాళ్ళము. ప్రతి నెలకు ఒక టీముకు వారం రోజులు ఇచ్చేవాళ్ళు. అందువల్ల మా జీవనోపాధి గడిచేది. ఇప్పుడు మాకు అలా ఇస్తలేరు. అంతా వారు ఏమంటారు కదా, సారథి బృందాలకు ఇస్తున్నారు, మాకు ఇవ్వడం లేదు. మాకు వచ్చేది ఒక 10,000 రూపాయలు ఒక టీంకి ఇస్తే ఆ 10,000 రూపాయలు ఆ 10 మందికి ఎలా జీవనోపాధి గడుస్తుంది మేడం? అందువల్ల మాకు నిరాశ కలిగి దీనికి మేము చేయలేకపోతున్నాము. ప్రోగ్రాం అంటేనే విరక్తి కలిగిపోయింది. ఎందుకంటే కేంద్రం నుండి వచ్చిన ఆదరణ ఇలాగనన్నా పోతే ఏమన్నా మాకు గుర్తింపు అవుతారేమో అన్న ఆలోచన మీద వచ్చేసాం. అయోధ్యకి వెళ్ళారండి మీరు? అయోధ్యకి వెళ్ళాము, ఆ బాలరాముని దర్శనార్థం కూడా చేసుకున్నాము. అది అక్కడ కూడా చాలా అద్భుతంగా కేంద్ర మంత్రి వర్యులు మా కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వెళ్ళాము. నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. 6 నెలలు మస్తుండేది, 6 నెలలు పస్తుండే వాళ్ళంట. ఇప్పుడు అది కూడా కరువు అయింది, మస్తు లేదు, ఎప్పుడు పస్తులే అయిపోతున్నాయి. సో దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి మేము పస్తులు ఉంటున్నాము, మాకు సరైన ఆదరణ లేదు, ఆదాయం కూడా లేదు, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.